దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. వీళ్ళరా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఏ విధమైన ప్రతిఫలం పొందుకుంటామో, ఏ విధంగా మనం జీవిస్తామో, ఏ విధముగా దైవాశీర్వాదము, దైవ దీవెన మనం పొందుకుంటామో, ఈ మాటల గురించి మనం ప్రతిదినము ధ్యానిస్తూ వస్తున్నాం. 7 రోజుల వరకు ప్రతిదినం, గడిచిన సోమవారం నుంచి నిన్నటి సోమవారం వరకు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే అని ఒక్కొక్క మాట ప్రతిదినం ధ్యానించుకుంటూ వస్తున్నాం. 7 రోజులు 7 మాటలు మనం ధ్యానించాం. ఈ దినమున యోబు గురించి, యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. చిన్న వాక్యం చదువుతాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ప్రియులారా, ఇక్కడ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని యందు అంటే యోబు గురించి 4 మాటలు రాయబడ్డాయి, అద్భుతమైన మాటలు. 1, అతడు యథార్థవంతుడు. 2, న్యాయవంతుడు. 3, దేవుని యందు భయభక్తులు కలిగి. 4, చెడుతనము విసర్జించిన వాడు. 4 మాటలు మనం చూస్తున్నాం. అందులో ఒక మాట మాత్రం మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏ విధంగా జీవిస్తారో, ఏ విధంగా ప్రతిఫలను పొందుకుంటారో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు ఏ విధంగా జీవించగలుగుతారో, ఏ విధమైన పరిస్థితి గుండా వెళ్ళినా వారు ఏ విధమైన ప్రతిఫలం పొందుకుంటారు. ఈ యోబు ద్వారా కూడా మనం చాలా విలువైన అంశాలు ధ్యానించవచ్చు. కానీ నేను 5 నిమిషాల నుంచి 6-7 నిమిషాల్లో క్లుప్తంగా ముగిస్తాను. అయితే యోబు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. యోబు గొప్ప ధనవంతుడు. ఊజు దేశంలో తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను అని 3వ వచనం మన చివరిలో మనం చూస్తాం. అంతేకాదు, అతనుకు 7 కుమారులు 3 కుమార్తెలు అని మనం చూస్తాం. ఇదే వాక్య భాగంలో మనం చూస్తే, ఇదే అధ్యాయంలో మనం చూస్తే అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు అని మనం చూస్తాం. అయితే ఇంత కుటుంబం ఉన్నప్పుడు కూడా తాను ఉదయకాలంలో లేచి, అరుణోదయం లేచి ప్రభువుకి ప్రార్థించేవాడు, ప్రభుని స్తుతించేవాడు. తన కుమారులు కుమార్తెల నిమిత్తము ఆయనంట ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించేవాడు అని నిత్యము అలాగ చేయుచుండెనని 5వ వచనం చివరి మాటలో మనం చూస్తాం. ఈ విధంగా యోబు గొప్ప ధనవంతుడైనప్పటికీ, బహు ఆస్తిపరుడైనప్పటికీ, యోబు ఎటువంటి ధనవంతుడు తెలుసా? తన ఆస్తి చూస్తే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 గాడిదలు, బహుమంది పనివారు అని తన ఆస్తి, తనకున్న ఆస్తి అంతా కూడా ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తాం. 1వ అధ్యాయం. ఈ విధంగా బహు ఆస్తిపరుడు, అంతేకాదు మంచి కుటుంబం కలిగిన వాడు, అంతేకాదు తను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అంతేకాదు నోదయం లేచి ప్రభువుకి ప్రార్థించి తన కుమారులు, తన కుటుంబ నిమిత్తము ఆయన నిత్యము అలా చేసేవాడు అంటే ప్రియులరా. ఈ విధంగా భక్తులు ఎదుగుతున్న ఈ కుటుంబంలో సడన్గా అపవాది వచ్చి ఏదో విధంగా యోబు భక్తి జీవితాన్ని, యోబుని లేకుండా చేయాలని చూశాడు. కానీ తన వల్ల కాదు, అపవాది వల్ల కాదు. ఎందుకంటే చుట్టూ దేవుడు కంచి వేశాడు. కారణం ఏంటి? ప్రార్థనని కంచి వేశాడు. కారణం ఏంటి? యోబు అటువంటి విధంగా భక్తి కలిగి ప్రార్థన కంచెను వేసుకున్నాడు. అయితే అపవాది చూడండి ప్రియులరా, భక్తిహీనతతో ఉన్నవాడిని అపవాది ముట్టుకోడు. భక్తి లేనివాడిని, భక్తిహీనంగా జీవించేవాడిని, నిర్లక్ష్యంగా దేవుని అంటే భయము భక్తి లేనివాడిని అపవాది ముట్టుకోవడం సాధారణంగా. ఎందుకంటే ఆ వ్యక్తి అపవాది వైపే ఉంటాడు కనుక, అపవాది పార్టీయే కనుక ఆ వ్యక్తులను అపవాది ముట్టుకోడు. ఎందరైతే భక్తిగా జీవిస్తారో, ఎందరైతే దేవునికి ఇష్టలుగా జీవించాలని ఒక తీర్మానంతో ఉంటారో, ఎందరైతే దేవుని మహిమార్థమే, దేవుని సంతోషించే విధంగా జీవించాలని, లేదా దేవునికి మహిమకరంగా జీవించాలని చూస్తారో ప్రియులరా, వారిని అపవాది మరి ఏదో విధంగా
వారిని కూలద్రోయాలని, పడద్రోయాలని, ఏదో విధంగా నాశనం చేయాలని చూస్తాడు అపవాది. ఏమండి, ఇక్కడ దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు యోబు గురించి. ఏమని? నా సేవకుడని యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడను లేడు అని దేవుడే అపవాది దగ్గర ఛాలెంజ్ చేస్తున్నాడు 8వ వచనంలో. అయితే 10వ వచనం వచ్చేసరికి అపవాది ఏమని సమాధానం ఇస్తున్నాడు? అతను యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడైనా నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసివు కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుంట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అపవాది కుయుక్తి చూడండి, ఊరికనే ఆస్తిపరుడైపోడా, ఊరికనే భక్తిపరుడైపోడా, ఊరికనే నీ అందు భయభక్తులు కలిగి జీవించాడా? తనకు అన్నీ కలగజేసావు, తన చుట్టూ కంచి వేసావు, తన కుటుంబం చుట్టూ కంచి వేసావు, తనకు అన్ని ఆస్తిపరులు ఇస్తావు, అతని చేతి పనిని ఆశ్రయించావు కనుక మంచి భక్తి కలిగి జీవిస్తున్నాడు అని అపవాది మరి ఆ కుయుక్తితో మరి దేవుని దగ్గర మాట్లాడుతున్న మాట మనం 10వ వచనం చూస్తాం. తర్వాత ప్రియులరా, దేవుడి దగ్గర ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు కూడా తన భక్తిపరుడు అన్నీ ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ఉండడాన్ని నిరూపించుకోవడానికి దేవుడు చేశాడంటే అపవాదికి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన వెంటనే అపవాది ఏం చేశాడు? యోబు కుటుంబంలోనికి వెళ్ళి సమస్తాన్ని నాశనం చేశాడు. తనకున్న ఆస్తిపాస్తులు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 గాడిదలు, 10 మంది పనివారు, అంతేగా తనకున్న 7 కుమార్తెలందరిని కూడా అపవాది ఒకరోజు 13వ వచనం చూస్తే 2వ వచనం సమస్తాన్ని కూడా నాశనం చేశాడు. చివరికి యోబు తన భార్య మాత్రం ఉన్నారు. అయినప్పుడు కూడా పిల్లారా, యోబు ఎంత భయభక్తులు గలవాడు, ఎంత నీతిమంతుడు, ఎంత దేవునికి ఇష్టంగా ప్రకారం జీవించాడు. ఎటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తే అంటాడు కదా, యోబు అన్ని కోల్పోయినప్పుడు కూడా 1వ అధ్యాయం 20 చూస్తే అప్పుడు యోబు లేచి తన పై వస్త్రాన్ని చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి సంస్కారం చేసేట్లు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చుతును, దిగంబరనే అక్కడ తిరిగి వెళ్ళేదును, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయినను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులు ఏ విషయమందు యోబు ఏ పాపమును చేయలేదో దేవుడు అన్యాయము చేశానని కూడా చెప్పలేదు. చాలా అద్భుతమైన మాట యోబు పలికితాడు పిల్లల. తనకున్న ఆస్తిపాస్తులు పోయి, తనకున్న బిడ్డలు చనిపోయారు, తనకున్న సమస్తము కోల్పోయాడు. అయినప్పుడు కూడా అంటాడు కదా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, నేను తల్లిగారి భూమిలో నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా తిరిగి వెళ్ళిపోతాను, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక అని చెబుతూ దేవుడు అన్యాయం చేశారని కూడా ఒక్క మాట కూడా చెప్పలేదంట. అద్భుతమైన భక్తుడు, అద్భుతమైన విలువైన సేవకుడు యోబు. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏదన్నా ఒక సమస్య వచ్చి, కష్టం వచ్చి, కీడొచ్చి పడింది అనుకోండి, దేవుని ప్రశ్నిస్తాం సాధారణంగా. ఇక్కడ కదా దేవుడు అన్యాయము చేశారని కూడా యోబు చెప్పలేదంట. అటువంటి విధంగా యోబు జీవించడంతే అన్ని కోల్పోయినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదండి. తర్వాత అధ్యాయం వరకు మనం చూస్తే ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా, తన భార్య శోధించినా, తన స్నేహితులు అనేక మాటలు అన్నా సరే మరి దేవుని విడిచిపెట్టకుండా దేవుని యందు భయభక్తులు కలిగి చివరి వరకు తన దేవునికి మహిమార్థమే, దేవుడికి ఇష్టడిగా జీవించడం. ఇంకా చివరిలో మన 42 అధ్యాయాలు చూస్తే పిడరా తనకు అరికాలు మొదలుకుని నెడెత్తి వరకు కూడా బాధగల కులుపుల చేత మళ్ళీ రెండోసారి అపవాది వచ్చి మొత్తాడు. అయినప్పుడు కూడా యోబు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కనుకనే యోబుని దేవుడు స్వస్థపరచడమే కాదు, 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. 2 ఆశీర్వాదాన్ని ఏదైతే కలిగి ఉన్నాడో, 7,000 గొర్రెలు ఇంతకు ముందు ఉండేవి కదా, 14,000 గొర్రెలు చేశాడు. 3,000 ఒంట్లు ఉండేవి కదా, 6,000 ఒంట్లు ఇచ్చాడు. 5,000 జతల ఎద్దులు ఉండేవి కదా, 1000 జతల ఎద్దులు ఇచ్చాడు. 500 గాడిదలు ఉండేవి కదా, 1000 గాడిదలు మళ్ళీ తిరిగి ఇచ్చి దేవుడు మరి యోబు జీవితంలో గొప్ప ఆదరణ కలిగించడం కాదు, గొప్ప ఆశీర్వాదం మళ్ళీ తిరిగి ఇచ్చాడు. అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు అన్నీ పొందుకుంటూ, అలాగని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏదో కోల్పోమైన దేవుని విడిచిపెట్టకుండా దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే, కడవరకు నమ్మకంగా జీవిస్తే, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు బలహీనతలు ఎదురైనప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప దైవ దీవెనలు, ఆశీర్వాదాలు, దైవ జ్ఞానము, దైవ స్వస్థత ఇస్తాడని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడమైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. యోబు జీవితం ద్వారా క్లుప్తంగా అనేక మాటలు మాతో మాట్లాడినది మీకు వందనా చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఎందరైతే బలహీనంగా బలపరచండి ప్రభు. ఎందరైతే మీ ఎంత భయభక్తులు కలిగి మీకు ఇష్టలుగా జీవిస్తున్నారో వారి జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను ప్రభువ మీ అందు విశ్వాసం ఉంచి బలపరచబడ్డానికి ప్రభు ధైర్యంగా ఉండడం సహాయమును దయచేయమని, కృప చూపించమని, ఎవరైతే మమ్మల్ని ప్రార్థనస్తుడిగా ప్రార్థనస్తులు దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనలు విడుకొచ్చున్నాం తండ్రి.